ఫర్మెంట్ అయిన కోకో బీన్స్ నుండి కొంచెం కడిగేసి అలా ఆరబెట్టుకున్న తర్వాత నేను కొంత పార్ట్ తీసుకుని దాంతో చాక్లెట్ ఎలా వస్తుందో ట్రై చేద్దాం అనుకుంటున్నానండి. సో అట్లా కొంత పార్ట్ తీసుకుని నేను ఏం చేశానంటే ఆరిన తర్వాత ఇలా ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకుని ఫ్రై చేశాను. ఎయిర్ ఫ్రైయర్లో లేకపోతే మీరు మూకుట్లో అయినా ఫ్రై చేయొచ్చు అనమాట. అలా ఫ్రై చేసిన తర్వాత ఇలా మనం తొక్కలు తీసేసుకోవాలండి. తొక్కలు తీసేసుకుంటేనే ఆ లోపల ఉండేదే ప్యూర్ కోకో అండి. ఇది చాలా చేదుగా ఉంటుందండి, అస్సలు భరించలేం. ఇలా అయిన దాన్ని ఏం చేయాలంటే ఈ పౌడర్ని తర్వాత నేను మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి వేసేసి ఒకసారి పౌడర్లా చేసేసానండి. ఆ పౌడర్ చేసిన తర్వాత దీంట్లోకి మనకి ఎంత లెవెల్ అయితే షుగర్ కావాలనుకుంటున్నామో, ఇక్కడైతే నేను 75% డార్క్ చాక్లెట్ కావాలి, మిగతాది షుగర్ యాడ్ చేస్తున్నాను. అలా చేసిన తర్వాత కొద్దిగా నెయ్యి వేసానండి. మామూలుగా అయితే కోకో బటర్ వేసుకోవాలి, అది నా దగ్గర లేదు, అందుకే నెయ్యి వేసాను. అలా వేసిన తర్వాత మిక్సీ కొట్టేస్తే చాక్లెట్ ఇలా తయారైందండి. నేనైతే ఇంకా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి నాకు తర్వాత ఎలా కావాలంటే అలా కట్ చేసేసుకోవచ్చు అని చెప్పి అలా పెట్టేసుకున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతే. థ్యాంక్ యూ.